చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల చదువుపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు. మార్కులు బాగా రావాలి, మంచి కాలేజీలో చదవాలి, మంచి జాబ్ రావాలి, భవిష్యత్తులో సెటిల్ కావాలి అని అనుకుంటారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచే ట్యూషన్లు, కోచింగ్లు, ఎగ్జామ్స్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కానీ ఒక ముఖ్యమైన విషయం చాలామంది మర్చిపోతారు. చదువు ఒక్కటే జీవితంలో సక్సెస్కు సరిపోదు. చాలాసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది పిల్లలు చదువులో చాలా బాగా ఉంటారు, మంచి మార్కులు కూడా తెస్తారు. కానీ జీవితంలో చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో, ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియక ఇబ్బంది పడతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వారికి జీవితంలో అవసరమైన లైఫ్ స్కిల్స్ నేర్పించలేదు. అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏమిటంటే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం, బాధ్యత తీసుకోవటం, డబ్బు విలువ తెలుసుకోవటం, ఇతరులను గౌరవించటం వంటి ముఖ్యమైన నైపుణ్యాలు. ఈ స్కిల్స్ పిల్లలకు చిన్నప్పుడే నేర్పితే వారు పెద్దయ్యాక బాధ్యతగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు. అందుకే పిల్లలు పెద్దయ్యాక బాధ్యతగల వ్యక్తులుగా ఎదగాలంటే 13 ఏళ్లకి ముందు తప్పనిసరిగా 5 ముఖ్యమైన లైఫ్ స్కిల్స్ నేర్పాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది పిల్లలకు తమ పని తామే చేసుకోవటం తెలియదు. చిన్న పనికి కూడా తల్లిదండ్రులపై ఆధారపడతారు. కొంతమంది పిల్లలకు కాదు అని చెప్పే ధైర్యం కూడా ఉండదు. స్నేహితులు చెప్పినదే చేస్తారు. కొంతమంది పిల్లలు తప్పు చేసినప్పుడు భయంతో దాచేస్తారు. ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే ఈ కాలంలో చాలామంది పిల్లలకు డబ్బు విలువ కూడా తెలియదు. ఇవి చిన్న విషయాల్లా అనిపించినప్పటికీ ఇవే పెద్దయ్యాకే వారి పర్సనాలిటీ, నిర్ణయాలు మరియు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ వీడియోలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు తప్పనిసరిగా నేర్పాల్సిన ఆ 5 ముఖ్యమైన లైఫ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, మొదటి ముఖ్యమైన స్కిల్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, తన పని తానే చేసుకోవటం. చాలా ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలపై ఎంతో ప్రేమతో పిల్లలను ఏ పని కూడా చెయ్యనివ్వరు. పిల్లలు చిన్నవాళ్లు, వాళ్ళెందుకు కష్టపడాలి అని భావించి వారి పని కూడా తల్లిదండ్రులే చేసేస్తారు. ఉదాహరణకు స్కూల్ బ్యాగ్ సర్దటం, బట్టలు సర్దటం, పుస్తకాలు సెట్ చేయటం, టిఫిన్ బాక్స్ రెడీ చేయటం, ఇలా అన్ని పనులు తల్లిదండ్రులే చేస్తూ ఉంటే పిల్లలు మెల్లగా ఒక భావనతో పెరుగుతారు, ఇది నా పని కాదు, పేరెంట్సే చేస్తారులే అని. దాంతో పిల్లలలో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుంది మరియు చిన్న పనికి కూడా ఇతరులపై ఆధారపడే అలవాటు ఏర్పడుతుంది. కానీ చిన్నప్పుడే పిల్లలకు తమ పని తామే చేసుకోవటం నేర్పితే వాళ్లలో బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ వంటి దేశాల్లో చిన్న పిల్లలే తమ క్లాస్ రూమ్ను తామే శుభ్రం చేస్తారు. అక్కడ పిల్లలకు చిన్నప్పటి నుంచే తమ పనికి తామే బాధ్యత తీసుకోవటం నేర్పిస్తారు. మన పిల్లలు కూడా అలాంటి బాధ్యతగల వ్యక్తులుగా ఎదగాలంటే చిన్నప్పటి నుంచే మనం కొన్ని చిన్న చిన్న పనులు వారికి అప్పగించాలి. దానికోసం పేరెంట్స్గా మనం రోజుకు ఒక చిన్న పని పిల్లలకు ఇవ్వాలి. ఉదాహరణకు స్కూల్ బ్యాగ్ తామే సర్దుకోవటం, వాటర్ బాటిల్ తామే నింపుకోవటం, తమ బొమ్మలు లేదా పుస్తకాలు సర్దుకోవటం, వాడిన వస్తువులు తిరిగి తమ స్థానంలో పెట్టటం. మొదట్లో వారు కొంచెం ఆలస్యంగా లేదా తప్పుగా చేయవచ్చు. అప్పుడు కోపపడకుండా సహనంతో చూపించాలి. కొన్ని రోజుల తర్వాత అదే పని వాళ్లు స్వయంగా చేయటం ప్రారంభిస్తారు. ఇలా చిన్న చిన్న పనులతో మొదలు పెడితే పిల్లలలో నా పని నేను చేసుకోగలను అనే నమ్మకం పెరుగుతుంది. అది వారి భవిష్యత్తులో కూడా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. నంబర్ 2, కాదు అని చెప్పే ధైర్యం. పిల్లల జీవితంలో చాలా పెద్ద సవాల్ పియర్ ప్రెషర్. అంటే స్నేహితులు ఏదైనా చెయ్యమంటే అది సరైందా తప్పా అని ఆలోచించకుండా వాళ్లతో కలిసి చేయటం. అంటే ఉదాహరణకు కొంతమంది ఫ్రెండ్స్ క్లాస్ బంక్ కొట్టమని చెబుతారు, లేదా ఎవరికైనా అబద్ధం చెప్పమని చెబుతారు. కొన్నిసార్లు ఫోన్ ఎక్కువగా వాడమని లేదా తప్పు అలవాట్లు నేర్పే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పిల్లలు నేను కాదు అంటే వాళ్ళు నన్ను ఫ్రెండ్గా తీసుకోరేమో, వాళ్ళు నన్ను బలహీనంగా అనుకుంటారేమో అనే భయంతో అవును అంటారు. కానీ నిజంగా జీవితంలో సక్సెస్ అయ్యే పిల్లలు ఒక విషయం బాగా అర్థం చేసుకుంటారు. తప్పు అనిపించినప్పుడు ధైర్యంగా కాదని చెప్పటం నేర్చుకోవాలి. కాదని చెప్పటమంటే ఫ్రెండ్స్ని కోల్పోవటం కాదు,
అది తమ విలువలను కాపాడుకోవటం అని అర్థం చేసుకోవాలి. పేరెంట్స్గా మనం పిల్లలకు చిన్నప్పుడే చెప్పాలి, నిజమైన స్నేహితుడు నిన్ను తప్పు పనికి బలవంతం చెయ్యడు అని. పిల్లలు ధైర్యంగా ఇది నాకు సరైనది అనిపించదు అని చెప్పగలిగితే వాళ్లలో సెల్ఫ్ రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్ మరియు స్ట్రాంగ్ క్యారెక్టర్ పెరుగుతాయి. ఈ లైఫ్ స్కిల్ అలవాటు చెయ్యాలంటే ఇంట్లోనే చిన్న చిన్న పరిస్థితులు సృష్టించి పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి. అదెలా అంటే, ఉదాహరణకు ఇలా అడగండి, మీ ఫ్రెండ్స్ స్కూల్ బంక్ కొట్టమంటే నువ్వేమంటావు? ఎవరికైనా అబద్ధం చెప్పమంటే నువ్వేమి చేస్తావు అని. ఇలా ముందుగానే ప్రాక్టీస్ చేయించితే నిజమైన పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలు ధైర్యంగా సరైన నిర్ణయం తీసుకోవటం నేర్చుకుంటారు. నంబర్ 3, తప్పు ఒప్పుకునే ధైర్యం. పిల్లలు తప్పు చేసినప్పుడు చాలాసార్లు భయంతో దాచేస్తారు. ఎందుకంటే వాళ్లకు శిక్ష పడుతుందనే భయం ఉంటుంది. కాని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, తప్పు చెయ్యటం తప్పు కాదు, తప్పు దాచటం తప్పు. తప్పు ఒప్పుకుంటే అదొక గొప్ప లక్షణం అని చెప్పాలి. చాలా గొప్ప గొప్ప నాయకులు కూడా తమ తప్పులను ఒప్పుకున్నప్పుడు వారిమీద గౌరవం పెరిగింది అని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అలాగే పిల్లలు నిజం చెప్పినప్పుడు వారిని ఎంకరేజ్ చేయాలి. నంబర్ 4, డబ్బు విలువ తెలుసుకోవటం, మనీ మేనేజ్మెంట్. చాలా పిల్లలకు డబ్బు ఎలా వస్తుంది, దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడాలి అనే విషయం స్పష్టంగా తెలియదు. వారికి ఏదైనా కావాలంటే అమ్మ లేదా నాన్న వెంటనే కొనిపెడతారు అని అనుకుంటారు. కాని చిన్నప్పుడే డబ్బు విలువ నేర్పితే పిల్లలు బాధ్యతగా ఖర్చు చేయటం, సేవ్ చేయటం నేర్చుకుంటారు. అలాగే వారొక ముఖ్యమైన విషయం అర్థం చేసుకుంటారు, నీడ్స్ అవసరాలు మరియు వాంట్స్ కోరికలు మధ్య తేడా. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ పుస్తకాలు కొనటం నీడ్ అవసరం, ఖచ్చితంగా కొనాలిందే. చాక్లెట్ లేదా టాయ్ కొనటం వాంట్ కోరిక, ఇది ఆప్షనల్, ఎక్స్టెండ్ చేయొచ్చు. పిల్లలకు ఇలా చెప్పాలి, మొదట అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాలి, ఆ తరువాత మిగిలితే విషెస్ కోసం ఖర్చు చేయొచ్చు. ఇలా చెప్పటం వల్ల పిల్లలు మెల్లగా ప్రయారిటీ నిర్ణయించటం నేర్చుకుంటారు. దీనికోసం ఒక చిన్న ప్రాక్టికల్ మెథడ్ చూద్దాం. పిల్లలకు ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ మీ బడ్జెట్ని బట్టి వాళ్లకు చిన్న అమౌంట్ పాకెట్ మనీగా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ డబ్బును 3 భాగాలుగా విభజించమని చెప్పాలి. అందులో నంబర్ 1 స్పెండ్ ఖర్చు చేయడం, వెంటనే అవసరమైన వాటికి. నంబర్ 2 సేవ్ ఫ్యూచర్ కోసం. నంబర్ 3 షేర్ అవసరమైన వారికి సహాయం చేయడం. అంటే మనం 100 రూపాయలిస్తే ఇలా చెప్పొచ్చు, 50 రూపీస్ వెంటనే ఖర్చు చేయొచ్చు, 30 రూపీస్ సేవ్ చేయాలి, 20 రూపీస్ సహాయం లేదా మంచి పనికి పెట్టాలి. ఇలా అలవాటు చేస్తే పిల్లలు చిన్నప్పుడే డబ్బు విలువ, సేవింగ్ అలవాటు మరియు బాధ్యతతో ఖర్చు చేయటం నేర్చుకుంటారు. పెద్దయ్యాక ఇది వారికి చాలా ఉపయోగపడుతుంది. నంబర్ 5 ఇంటి పనుల్లో సహాయం. పిల్లలు ఇంటి పనుల్లో పాల్గొనటం వారి వ్యక్తిత్వాన్ని చాలా మంచి విధంగా ప్రభావితం చేస్తుంది. అంటే చాలా ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలి, ఇంటి పనులు చేయటం వాళ్ల పని కాదు అని అనుకుంటారు. కాని చిన్న చిన్న ఇంటి పనుల్లో పిల్లలను భాగస్వామ్యం చేయటం వల్ల వారిలో బాధ్యత, గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్ వంటి మంచి లక్షణాలు పెరుగుతాయి. ఉదాహరణకు, పిల్లలు చేయగల చిన్న పనులు: డైనింగ్ టేబుల్ సెట్ చేయటం, తాము వాడిన ప్లేట్స్ సింక్ దగ్గర పెట్టటం, తమ గది తామే శుభ్రం చేసుకోవటం, బొమ్మలు ఆడుకున్న తర్వాత సర్దుకోవటం, చిన్న చిన్న వస్తువులు సరిగ్గా పెట్టటం. ఇవి చిన్న పనుల్లా అనిపించినా వీటివల్ల పిల్లలు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంటారు: ఈ ఇల్లు అందరిది, కాబట్టి బాధ్యత కూడా అందరిదే అని. అలాగే తల్లిదండ్రులు ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నారో కూడా పిల్లలకు అర్థమవుతుంది. దాంతో వాళ్లలో ఇతరులను గౌరవించటం మరియు సహకారం పెరుగుతుంది. ఈ లైఫ్ స్కిల్ నేర్పించాలంటే పిల్లల కోసం వారానికి ఒక రోజు ఫ్యామిలీ హెల్పింగ్ డే పెట్టండి. ఆ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి చిన్న చిన్న పనులు చేయాలి. అంటే పిల్లలు టేబుల్ సెట్ చేయటం, బొమ్మలు లేదా పుస్తకాలు సర్దుకోవటం, గది క్లీన్ చేయటం, మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా చిన్న పనులు చేయించాలి. ఈ పని పిల్లలకు శిక్షలా కాకుండా ఆటలా సరదాగా చేయించాలి. అలా చేస్తే పిల్లలు ఇంటి పనులను బాధ్యతగా, ఆనందంగా చేయటం అలవాటు చేసుకుంటారు. ఇది చిన్న అలవాటు అయినా పెద్దయ్యాక పిల్లలు బాధ్యతగల వ్యక్తులుగా ఎదగడానికి చాలా సహాయపడుతుంది. ఇప్పుడొక బోనస్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. అదేంటంటే ఇమోషనల్ బాండింగ్.
అది ఈ అన్ని స్కిల్స్ కంటే కూడా చాలా ముఖ్యమైనది. అది పేరెంట్స్ పిల్లలతో గడిపే సమయం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా పని చేస్తారు, కానీ పిల్లలతో మాట్లాడే సమయం ఇవ్వలేకపోతారు. దానివల్ల పిల్లలకు పేరెంట్స్కు మధ్య ఇమోషనల్ బాండ్ వీక్గా ఉంటుంది. రోజుకు కనీసం 10 నిమిషాలు ఫోన్ లేకుండా పిల్లలతో మాట్లాడండి. వారి రోజులో ఏమి జరిగింది అని అడగండి. వారి భావాలను వినండి. ఇది పిల్లలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు ఇమోషనల్ సెక్యూరిటీని పెంచుతుంది. పేరెంట్స్, ఈ 5 లైఫ్ స్కిల్స్ పిల్లల భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.